బాధపడ్డావో ఇప్పుడు నేను నీకు దూరం అవుతుంటే తెలుస్తోంది. ఇది బాధ కాదు, నరకమని. ఆమె ఫెయిల్యూర్ భవాని. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా, కనీసం నా ప్రేమని కూడా నీకు చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఆమె ఫెయిల్యూర్ భవాని. ఆమె ఫెయిల్యూర్ 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 ఫెయిల్యూర్ని 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 బ్లడ్ చూడు ఎలా పోతుందో. పిచ్చి పట్టిందారా నీకు? చెయ్యవు. ఏంటి రాహుల్ ఈ పిచ్చి పని? చేతికి చూడు ఎంత గాయమైందో. ఇక్కడ ఇంకా పెద్ద గాయమైందక్క. దాంతో కంపేర్ చేస్తే ఇదంతేమీ కాదు. రాహుల్, అక్క, నేనొక పిచ్చివాడిలా కనిపిస్తున్నాను కదా? లేదు రాహుల్. కానీ నాకు నేను అలానే కనిపిస్తున్నానక్క. మనసులో ఉన్న ప్రేమని కనీసం ప్రేమించిన అమ్మాయితో కూడా చెప్పుకోకుండా ఇలా నాలో నేనే నరకం అనుభవిస్తూ ఉంటే పిచ్చివాళ్లాగే కనిపిస్తున్నాను. రాహుల్, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ రా. బట్ ఐ కెనాట్ అక్క. నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, రేపు పెళ్ళంటున్నారు. నాకు మాత్రం కళ్ళు మూసిన తెరిచిన భవాని గుర్తొస్తోంది. ఈ బాధ చావు కన్నా ఎక్కువగా చంపేస్తోందక్క. అంత మాట అనకు రాహుల్. ఇప్పటికీ నా జీవితంలో నేను అనుభవిస్తున్న బాధ చాలరా. నీకేమన్నైతే అమ్మ నేను భరించలేము. రాహుల్, లైఫ్ ఎప్పుడు మనం కోరుకున్నవన్నీ ఇవ్వదురా. అలా అని లైఫ్లోనే మధ్యలో ఆపేస్తామా? వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. అయినా ఎవరి చెయ్యి ఎవరితో ముడిపడాలనేది ఆ దేవుడు ముందుగానే రాస్తాడు. ఒకవేళ నీ చెయ్యి భవానీ చేతిని పట్టుకోవాలని రాసుంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి జరగదు రాహుల్. కానీ ఆలోగా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసి మమ్మల్ని చంపకురా. లేదక్క, అలాంటిదేం చేయను. సరే రాహుల్, మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో. నీ ప్రేమలో నిజాయితీ ఉందిరా. ఆ దేవుడు నీ ప్రేమకి నీకు అన్యాయం చెయ్యడు. భవాని, భవాని, ఏమైంది నీకు? ఎందుకలా ఉలిక్కిపడి లేచావు? ఏమైంది? ఏమైంది అలా అరిచావు? భవాని, ఒళ్ళంతా చెమటలేంటి? ఏమైనా పీడకలొచ్చిందా? ఏం కల అర్థం కావడం లేదక్క. కానీ ఎవరో ఒక ఆవిడ కడుపుతో ఉండే. భవాని, ఆయాసపడకు. ఇదిగో నీళ్లు తాగు, తాగు.
ఇప్పుడు చెప్పు భవానీ. ఎవరో ఒక ఆవిడ కడుపుతో ఉండి అడవిలో పరిగెడుతుందక్క. ఆవిడ వెనక ఎవరో కత్తలు కర్రలు పట్టుకుని చంపడానికి వెంట పడుతున్నారు. నాకు చాలా భయం వేసిందక్క. పాపం ఆవిడలా పరిగెడుతూ ఒక చోట పడిపోయింది. అలా పడిపోయి ఒక బిడ్డకి జన్మనిచ్చి చచ్చిపోయినట్టు కలొచ్చిందక్క. నిద్రలో ఇలాంటి కలలు రావడం చాలా మామూలే భవానీ. నాకు వింత వింత కలలు వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటే మనమిక నిద్రపోలేము. సరేనా? అది కాదక్క. పాపం ఆవిడ ఎవరో ఏంటో కడుపుతో ఉంది. పైగా బిడ్డను కూడా కనిందక్క. భవానీ, అది కళ, అది నిజం కాదు. మరి ఆ వెనుక చంపడానికి చూసిన వాళ్ళు పాప అది కలే భవానీ. ఇక నువ్వెక్కువగా ఆలోచించుకుని నిద్ర పాడి చేసుకోకు. నీకసలే ఒంట్లో బాలేదు. పడుకో. అది కాదక్క. పడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. పడుకో. ఆవిడ ఎందుకు నా కళ్ళకొచ్చింది? పాపం ఎవరో బిడ్డకి కూడా జన్మనిచ్చి చచ్చిపోయింది. ఆ బిడ్డ ఎవరై ఉంటారు? ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి కళ రాలేదు. ఎవరు నా సందేహాలు తీరుస్తారు? ఏంటమ్మా నాకిలాంటి కల వచ్చింది? పాపం కడుపుతో బిడ్డని పెట్టుకుని పరిగెడుతున్న అమ్మ ఎవరు? ఆ తల్లి వెనకాలే పరిగెడుతున్నా ఆ మనుషులెవరు? ఎందుకు తన వెంట పడుతున్నారు? అసలు ఆవిడే నా కల్లోకి ఎందుకు వచ్చింది? వీటికి సమాధానం నువ్వు మాత్రమే చెప్పగలవు. చెప్పమ్మా, ఆ తల్లి ఎవరు? చెప్పమ్మా. నాన్నా రాహుల్, గుళ్ళోకి రీసెర్చ్లని మిస్టరీలని వచ్చేటప్పుడే నీ ముఖంలో సంతోషం ఉంటుందా? పూజకి రా అంటే చాలు, లోకంలో ఉన్న బాధంతా నీ మొహంలోనే ఉంటుంది కదా. ఆ మాత్రం మనకి ముందే తెలుసు కదత్తయ్య. బావకి దేవుళ్ళన్నా పూజలన్నా అస్సలు ఇష్టం ఉండదు కదా బాబా? ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. నమస్కారం అండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. ఉందమ్మా, భవానీ ఉంది. పద నాన్నా. అత్త, నాకొక ఫోన్ వస్తుంది, నేను మాట్లాడొస్తాను. అలాగేనమ్మా, పద నాన్నా. ఎవరో నిన్ను తలుచుకుంటున్నట్టున్నారమ్మా. మీరిక్కడే ఉన్నారు కదా నాన్న, ఇంకా నన్నెవరు తలుచుకుంటారు? అలా అంటావేంటమ్మా? నిన్ను తలుచుకుని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఊరంతా నిన్ను తలుచుకుంటుంది, నేను తలుచుకుంటాను. ఇదిగో ఈ అమ్మూరు కూడా తలుచుకుంటుంది. అదిగో ఆ రాహుల్ బాబు కూడా నిన్ను తలుచుకుని ఉంటాడు. అందరూ నిన్ను తలుచుకుంటారమ్మా. రాహుల్ బాబు, ఇప్పుడు మీరు నన్ను తలుచుకున్నారా?
అర్థం కాలేదు భవానీ. అదే బాబు, తీర్థం తీసుకుంటుంటే నాకు పొలం మారింది. నాన్నగారేమో మీరు నన్ను తలుచుకున్నారని చెప్పారు. నిజమా? మీరు నన్ను తలుచుకున్నారా? ఇదేంటి, నేను మనసులో భవానీని తలుచుకుంటే తనకెలా తెలిసింది? అవును భవానీ, ఎక్కడున్నావా అని తలుచుకున్నాను. నేను చెప్పాను కదమ్మా, నిన్ను తలుచుకుని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను మనసులో అనుకున్నది నీకు తెలిస్తే మరి నీ పైన ప్రాణంలా పెంచుకున్న నా ప్రేమ నీకెందుకు తెలియట్లేదు భవానీ? సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఎలాగో అయిపోయింది. తొందరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని చూస్తున్నాం. ఆలోగా రాహుల్ పేరు మీద అమ్మోరికేదైనా పూజ జరిపించాలని చూస్తున్నాం. ఒకసారి అబ్బాయి జాతకం చూసి చెప్తే బావుంటుంది. అబ్బాయి పేరు మీద అమ్మోరుకి నిలువెత్తు బంగారం తులాభారం ఇవ్వండమ్మా. పెళ్లికి ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరుగుతుంది. ఎలాగూ వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది కాబట్టి అమ్మాయి చేత రాహుల్కి తులాభారం వేయించండి. అలాగే సుబ్రహ్మణ్యం గారు, ఏ రోజు జరిపిస్తే మంచిదంటారు? రేపు అద్భుతమైన రోజమ్మా. శుక్ల పౌర్ణమి, గురువారం, హస్తా నక్షత్రం 6 నెలలకోసారి వస్తుంది. రేపు ఉదయం సూర్యకిరణాలు అమ్మోరు ముక్కెరను తాకి గుడంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతుంది. ఆ సమయంలో ఈ పూజ జరిపించండి. అంతా మంచే జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యం గారు, కానీ ఇప్పటికిప్పుడంటే మీరేం కంగారు పడకండమ్మా. మీరు రేపు ఉదయం అబ్బాయిని మాత్రం తీసుకురండి చాలు. మిగతా ఏర్పాట్లన్నీ మా భవానీ చూసుకుంటుంది. అలాగే సుబ్రహ్మణ్యం గారు, వెళ్ళొస్తాం. మంచిదండి. అంకుల్ 1 మినిట్. చెప్పమ్మా. నిలువెత్తు బంగారం అంటే ఏంటంకుల్? ఎలా కొలుస్తాం? మనం అమ్మోరిని ఏదైనా కోరికలు కోరుకున్నా లేదా అరిష్టాల నుండి కాపాడమని మొక్కుకున్నా ఆ అమ్మోరికి నిలువెత్తు బంగారం ఇస్తాం. మై గాడ్, అంటే బావ ఎంత బరువు ఉంటే అంత బంగారం అమ్మోరికి ఇవ్వాలా? నిలువెత్తు బంగారం అంటే బంగారమే ఇవ్వనవసరం లేదమ్మా. కొందరు ధాన్యమిస్తారు, ఇంకొందరు తోటలో పండిన పళ్ళిస్తారు, కొంతమంది బెల్లమిస్తారు. ఎవరి తాహతను బట్టి వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తూ ఉంటారు. ఓ, అయినా మామూలుగా ఇది ఎవరు చేస్తారు అంకుల్? అది తులాభారం వేసేవాళ్ల తల్లి కాని, భార్య కాని, లేదా నీలా రాహుల్ బాబుకి కాబోయే భార్య కాని చేస్తారు. తులాభారంలో కూర్చున్నతనికి ఎవరి మీద అమితమైన ప్రేమ ఉంటుందో వాళ్ళు వేసినప్పుడు మాత్రమే ఆ తులాభారం తూగుతుంది. బావ భవానీని ప్రేమిస్తున్నాడు అంటే రేపు నేను తులాభారంలో బంగారం వేస్తే తూగదా? రేపు తులాభారం తూగాలి అంటే బావ మనసులో ఆ భవానీ ఉంది కాబట్టి ఆ భవానీ తులాభారం వేస్తే తూగుతుందా? అలా జరగకూడదు.
అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా. సారీ భవానీ, నీకోసం చూస్తూ నిన్నే చూసుకోలేదు. పర్లేదు బాబు. తదాస్తు. మీరు పుట్టిన గడియలు, మీ తనువులు వేరు కావచ్చు, కానీ మీ మనసులు మాత్రం ఒక్కటే. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. మీ స్నేహం పాలకన్నా స్వచ్ఛమైనది. మీ మనసులు మలినమంటుకొని కలువ పువ్వులు. మీది జన్మజన్మల బంధం. ఎప్పటికీ కలిసే ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. భవానీ, ఎవరావిడ? ఏదేదో మాట్లాడుతోంది. తెలీదు రాహుల్ బాబు, చూస్తుంటే మహాసాధ్విలా కనిపిస్తుంది. కంట్లో పడిందా భవానీ? కొంచెం పడినట్టుంది రాహుల్ బాబు. అయ్యయ్యో, సారీ భవానీ, ఉండి చూస్తాను. ఓ అమ్మా, ఒక్క నిమిషం. వాళ్ళిద్దరితో చివర్లో ఏదో చెప్పారు కదా, ఏం చెప్పారు? వాళ్ళది జన్మజన్మల బంధం. ఎప్పటికీ కలిసే ఉంటారు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళని విడదీయలేరు. ఇప్పుడు ఎలా ఉంది భవానీ? కొంచెం పర్లేదు బాబు. ఏం చేస్తున్నావు బావా? అది భవానీ కళ్ళలో కుంకుమ పడింది, ఊదుతున్నాను ఐశ్వర్య. భవానీకి చేతులున్నాయి, తనే తుడుచుకుంటుంది. నువ్వు రా బావా, అత్తే పిలుస్తుంది. పద. భవానీ, ఇప్పటికైనా నమ్ముతావా రాహుల్ బాబు నువ్వు ఒకరి కోసమే ఒకరు పుట్టారని? ఏంటి అలా చూస్తున్నావు? రాహుల్ బాబు వల్ల నీ నుదుటిన ఆ కుంకుమ చేరినప్పుడే అర్థమైంది మీ ఇద్దరినీ ఆ అమ్మోరు ఒకరి కోసం ఒకరిని పుట్టించిందని. తప్పు గీత. చంద్రుణ్ణి చూస్తూ ఆనందించాలి కానీ చెయ్యి చాచి పట్టుకోవాలని చూడకూడదు. అదెప్పటికీ జరగదు. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా. ఎందుకు జరగదు భవానీ? జరుగుతుంది. గీత, అసలు నువ్వు అలా ఆలోచించడమే తప్పు. రాహుల్ బాబుకి ఐశ్వర్యమ్మతో నిశ్చితార్థం కూడా జరిగింది. జరిగింది నిశ్చితార్థమే భవానీ, పెళ్లి కాదు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఆ నిర్ణయం నీతోనే అయ్యుండొచ్చు కదా. గీతా, భవానీ, నువ్వెన్నైనా చెప్పు, కాని ఒక్కటి మాత్రం నిజం. నువ్వు రాహుల్ బాబుతో ఉన్నప్పుడు నీ మొహంలో ఉండే వెలుగు ముందు ఆ వెన్నెల కూడా చిన్నబోతుంది. నా మాట విని ఆ అమ్మోరు తల్లిని రాహుల్ బాబుని నీకిమ్మని అడగవే. నువ్వడిగితే ఆ తల్లి కాదనదు. నా మనసుకి తప్పనిపించేదెప్పుడు ఆ తల్లిని నేను కోరుకోను గీత. నువ్వు కోరుకోకపోతే నీ బదులు నేను కోరుకుంటాను. అమ్మా, నా ఫ్రెండ్ భవానీని రాహుల్ బాబుని ఒక్కటి చెయ్యమ్మా, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. భవానీ, చూసావా? అమ్మ ఒప్పుకుంది.
అమ్మోరు ఒప్పుకుంది భవానీ.